నమస్తే. సోషల్ మీడియాలో ప్రధాన స్రవంతి మీడియాలో ఒకటే చర్చ నడుస్తూ ఉంది. ఆ వ్యక్తికి పదవి రాకుండా అడ్డుకుంటున్నది ఎవరు? ఆ వ్యక్తికి ముందుకు పోకుండా అడ్డుకుంటున్నది ఎవరు? ఒకనాడు ఎమ్మెల్యే అన్నారు, మరొకసారి ఎమ్మెల్సీ అన్నారు, ఆ తర్వాత ఇప్పుడు ఎంపీ అంటున్నారు. అసలు ఆ ఎంపీ అయినా వస్తుందా రాదా? ఆ అడ్డుకుంటున్నటువంటి వ్యక్తి ఎవరు? నిన్నటికి నిన్న ఒకేసారి పేర్లు అయితే మారినటువంటి పరిస్థితి. అసలు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా అద్దంకి దయాకర్ పేరు చివరి వరకు వచ్చి మరుక్షణమే ఇంకొక పేరునైతే తీసుకొచ్చి పెట్టినటువంటి పరిస్థితి. నిన్న చాలా వరకు ఆందోళన అయితే చేయడం జరిగింది. దళిత సంఘాలు, మాల మహానాడుకు సంబంధించినటువంటి నేతలు, కర్ణాటకకు సంబంధించినటువంటి మాల మహానాడు దళిత సంఘ నేతలు, ఇంకా అద్దంకి దయాకర్ అభిమానులందరూ కూడా కొన్ని ప్రాంతాలలో సెల్ టవర్లు ఎక్కి మరి నిరసన మాత్రం తెలిపినటువంటి పరిస్థితి. ఇంకా మాకు నమ్మకం లేదు, ఆ ఎంపీ కూడా వస్తుందో రాదా అన్నటువంటి ఒక ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. మనతో పాటుగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ కావాల్సినటువంటి అభ్యర్థి నుంచి కాస్త ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతగానే ఉన్నటువంటి అద్దంకి దయాకర్ ఉన్నారు. అన్నా, మరి ఎమ్మెల్సీ అని పిలుద్దాం అనుకుంటే ఎమ్మెల్సీ అని పిలవకుండా చేశారు. ఎవరున్నారు అసలు ఈ యొక్క మొత్తం వ్యవస్థ వెనుక? మీ అభిమానులు, మీకు సంబంధించినటువంటి మాల మహానాడు నాయకులు, కర్ణాటకకు సంబంధించినటువంటి వాళ్ళు, కొంతమంది మెదక్ వాళ్ళు అయితే సెల్ టవర్లు ఎక్కి మరి నిరసన తెలుపుతున్నారు. అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితి క్రియేట్ అయింది? ఫస్ట్ అయితే వాళ్ళకి ఏం చెప్తున్నంటే, పార్టీ నన్ను మంచిగానే చూస్తుంది కాబట్టి మీరేమీ ఆశ్రమ పడకండి. ఇప్పుడు నాకు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా చేసింది ఇట్లా ఏందన్నది అని అన్నారు. కానీ ఇది నా రాంగ్ నెగిటివ్ పోతుంది. దానివల్ల ఏంటంటే దయాకర్ ఏమో చేయిస్తున్నట్టుందని, అంటే కొంత వాళ్ళు కనెక్టెడ్గా ఉంటారు కాబట్టి దయాకర్ అన్నకు అన్యాయం జరుగుతుందనేది ఒక ఫీల్తో ఉంటుంది. కానీ అన్యాయం ఏం చేయదు పార్టీ. మీరు అన్నారు ఎమ్మెల్యే అని అందాం అనుకుంటే ఎమ్మెల్యేది పోయింది, ఎమ్మెల్సీ అందాం అనుకుంటే ఎమ్మెల్సీ పోయింది, ఎంపీ అందామంటే ఇంకా మంచిది వస్తుందేమో. వాళ్ళ గుడ్ లుక్స్లో ఉన్న నేను ఈ త్యాగాల వల్ల నా టీఆర్పీ పెరిగింది, ఏం తగ్గలే. సో రాజకీయ నాయకులు కూడా ఇట్లా ఉంటారా అని ప్రజలు కూడా ఆలోచించే స్థితి ఉన్నారు. రాజకీయ నాయకులం ఇట్లా కూడా ఉంటామని చెప్తున్నాం సమాజానికి. కాబట్టి ఇది ఒక మంచి అదృష్టమైన అవకాశం వచ్చింది నాకు. కాబట్టి ఎవ్వరేం ఫీల్ కావాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా తొందరలోనే అవకాశాన్ని ఇచ్చే పరిస్థితి ఎక్కువ ఉన్నది. 119వ నియోజకవర్గం కింద తుంగతుర్తిని నవంబర్ 9వ తారీఖు సాయంత్రం ప్రకటించారు. అప్పటి వరకు అద్దంకి దయాకర్ పేరే ఉంటుంది అనుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే మందుల సామెల్ పేరు అయితే తెర మీదకి వచ్చింది. వచ్చిన మరుక్షణమే ఒక వీడియో రిలీజ్ చేశారు. నిన్నగాక మొన్న సేమ్ అట్లనే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ విషయంలో కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. వీడియోలు ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నారా లేకపోతే ఏంది అసలు? అయితే ఆ వీడియో అనేది తీవ్రతను తగ్గిస్తుంది, లేకపోతే అనుమానాన్ని పెంచుతుంది. దానివల్ల పార్టీకి నష్టం జరగొద్దనే ఉద్దేశమే. నేను మొన్న కూడా సెల్ ఫోన్ తీస్తున్నా ఆపు అంటున్నారు. అంటే ఈ వీడియో పెట్టబోతా అని తెలిసి వీడియో పెట్టితే ఏంటంటే ఒక నెగిటివ్ వాతావరణం పోతుంది. బట్ నేను ఇంత కొట్లాడి పార్టీ కొరకు, ఏ పార్టీ కొరకు కొట్లాడినా మా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడం అనేది నా వల్ల కాదు. రేపు కూడా మీరు చూడండి, నాకు అవకాశం ఇవ్వకపోయినా ఆ పార్టీతో కట్టుబడి ఉండడం వరకే నేను చేయగలదు తప్పితే ఇంకో రాజకీయాలు తెలియవు. నా నేపథ్యము, మా డాడ్ అందరు కూడా కమ్యూనిస్ట్ నేపథ్యంతో వచ్చిన వాళ్ళు. నాకు తెలిసిన రాజకీయం కాంగ్రెసే. ఇప్పుడు వాళ్ళది కూడా నాకు డిఎన్ఏ అట్లా కంటిన్యూ అవుతున్నది. వాళ్ళ త్యాగాలు, వాళ్ళు ఇప్పుడు బిఎన్ రెడ్డి గారు కానీ మల్లు స్వరాజ్యం గారి నుంచి మొదలు పెడితే అక్కడ రావినారాయణ రెడ్డి గారు ఉంటుండే మా ఏరియాలో, అక్కడ కూడా ఆ త్యాగాల పునాది నుంచి ఉన్న కాబట్టి ఆ త్యాగానికి అదొక బ్రాండ్గా ఆ ఏరియా నల్గొండ జిల్లా పర్టికులర్గా సూర్యాపేట ప్రాంతం నుంచి ఉంటాను. కాబట్టి దాన్ని నేను నెగిటివ్గా తీసుకోకపోవడానికి అదొకటి కారణము. నాకు తెలిసి చేసే రాజకీయం కాంగ్రెస్తోనే. నేను రాజకీయం అంటే ఐ స్టార్ట్ విత్ కాంగ్రెస్ ఓన్లీ. 20 years ఓల్డ్ పబ్లిక్ లైఫ్ ఉన్నా కూడా నేను ఉద్యమంలో అన్ని పార్టీలతో కలిసి ఉన్న జేఎస్లో ఆ 10 సంవత్సరాలు, ఈ 10 సంవత్సరాలు నేను కాంగ్రెస్లో జాయిన్ అయిన తర్వాత కాంగ్రెస్ రాజకీయాలే తెలుసు. కాంగ్రెస్ కూడా పోవడానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ ఆలోచన విధానం అనేది భారత రాజ్యాంగంతోనే ముడిపడి ఉంటుంది. కాబట్టి ఈ దేశం ఈ స్థితిలో ఉన్న పరిస్థితికి కాంగ్రెసే కారణం. కాబట్టి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి నా సర్వీసెస్ ఇవ్వాలనుకొని వచ్చిన కాబట్టి దాంతోనే కొనసాగుతా. కాబట్టి నేనేం నెగిటివ్ స్టేట్మెంట్స్ ఇవ్వడానికి రాదు. ఇప్పుడు నా నేపథ్యం, నా సంఘంలో ఉన్న క్యాడరు అన్ని పార్టీల్లో ఉంటారు వాళ్ళు. అక్కడ ఆంధ్రప్రదేశ్లో టీడీపీలో ఉండొచ్చు, వైసీపీలో ఉండొచ్చు, కర్ణాటకలో కాంగ్రెస్లో ఉండొచ్చు, బీజేపీలో ఉండొచ్చు, ఇక్కడ బీఆర్ఎస్లో ఉండొచ్చు, కాంగ్రెస్లో ఉండొచ్చు, బీజేపీలో ఉండొచ్చు. కానీ ఉమ్మడిగా అద్దంకి దయాకర్ అన్న అనేటోడు మా నాయకునికి ఇట్లా నష్టం చేస్తుండ్రనే ఒక ఆలోచనతో చేయొచ్చు. కానీ అది చేయకండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే
నా దగ్గరికి ఇప్పుడు నిన్న తెలంగాణ శాఖ అధ్యక్షుడు వచ్చి మేము ఇక ఆగేది లేదన్నా, మీరు ఆగమంటే ఆగుతున్నాం అని అంటే మీరు ఆగాల్సిందే అని చెప్పిన. లేదు గాంధీ భవన్ కాడికి పోతాం, మేము ఇట్లా చేస్తామంటే గాంధీ భవన్ దగ్గరికి మీరు పోయినరు అంటే అది నన్ను విమర్శించినట్టే అని చెప్పిన. వాళ్ళు మీరైతే సుధాకర్ని కనుక్కోండి ఇంకా వీలైతే. ఎందుకంటే అక్కడికి పోవడం అంటే నిరసన చెప్పడం అంటే నా మీద మీరు నిరసన చెప్పినట్టే అన్న తర్వాత ఎవరెవరు డిస్క్రిటెడ్గా వాళ్ళు చేసిండ్రు. ఇప్పుడు కూడా అది కూడా చేయొద్దని చెప్తున్నా నేను. రెండోది, నాకు అవకాశం ఇవ్వకపోతే కదా చర్చ. అవకాశం ఇవ్వనని అన్నది, అవకాశం ఇవ్వకపోతే కదా చర్చ అని మీరు అంటున్నారు. అవకాశాలు వస్తున్నా కానీ అవకాశాలని చివరి క్షణం వరకు మీరు ఇప్పుడు ఈసారి ఎమ్మెల్సీ విషయంలో మాత్రం దాదాపు 3 రోజుల పాటు లక్షలాది మంది మీ అభిమానులు మీ ఫోటోలను పెట్టి మీకు సంబంధించి కంగ్రాచులేట్ చేయడము, ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా చేతికి వచ్చినట్టే అన్నటువంటి విషయాన్ని చెప్పడము, 20 ఏళ్ళ ఒక ఉద్యమానికి దక్కినటువంటి ప్రతిఫలం అని చెప్పుకోవడం, ఇవన్నీ మనం చూస్తూ వచ్చినాం. మీరు కూడా మీ మొబైల్లో చూస్తూ ఉంటారు, మీకు వాట్సాప్ మెసేజ్లు వస్తూ ఉంటాయి, ఇటు సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ప్రతి ప్లాట్ఫామ్లో వస్తుంది. అంతకు మించి ప్రధాన స్రావంతి మీడియాలో కూడా అద్దంకి దయాకర్కి ఫిక్స్ అయిపోయింది. కానీ బల్మూరు వెంకట విషయంలో లేకపోతే మహేష్ కుమార్ గౌడ్ విషయంలో కొంచెం అటు ఇటు నడుస్తుందని చెప్తున్నారు. కానీ మీ పేరే పక్కకు జరిగి మిగిలినటువంటి ఆ తదుపరి 2 పేర్లు అయితే బయటకు వచ్చినాయి. మరి పార్టీకి మేలు జరుగుతుందంటే ఏ లెవెల్లో దయాకర్ త్యాగం అవసరం ఉన్నా దయాకర్ చేస్తాడు. పార్టీకి నష్టం జరుగుతుంది అనుకున్నా, నేను ఉండకపోవడం వల్ల పార్టీకి మేలు జరుగుతుంది అనుకున్నా దయాకర్ ఆ త్యాగం చేస్తాడు. ఒకటి. రెండవది, పండోరా అలాంటి పదవులు ఉన్నాయి భవిష్యత్తులో, ఆ పదవులు నాకు ఇవ్వడానికే ఉన్నాయన్నట్టుగా నేను చూస్తా తప్పితే ఈ పదవి నాకు రాలేదు ఏందనే ఆలోచనలో పడే స్థితి దయాకర్ అనేదేమో పదవులు ఉన్నాయంటున్నారు. చట్టసభలోనే అద్దంకి దయాకర్ గొంతు విలాలనుకునేటువంటి వాళ్ళు లక్షలాది మంది కనబడతా ఉన్నారు. మరి చట్టసభలోకి పోవడానికి ఇంకేం ఆప్షన్ కనబడతా ఉంది మీకు? పార్లమెంట్ అనేది అది నేషనల్కి సంబంధించింది. ఇప్పుడు 4 more ఎమ్మెల్సీస్ ఉన్నాయి కదా, 2 గవర్నర్ కావచ్చు, 2 ఇవి కావచ్చు, దాంట్లో యాప్ట్ చేయొచ్చు. చాలామంది ఏమంటుండ్రు, మీరు చట్టసభలలో ఉండాలంటే అసెంబ్లీకి పోవాలని అనుకుంటే అసెంబ్లీకి 2025 కూడా 4 ఉన్నాయి. 2025లో 1 సంవత్సరం ఆగితే ఇంకా అట్లా అప్పటి వరకు నేను మర్చిపోతారన్నా అని ఒక ఆయన అన్నాడు. మర్చిపోయేటట్టు నేను ఉండను కదా. మీ మాల మహానాడుకు సంబంధించి రాష్ట్ర అధ్యక్షుని కూడా లైన్లోకి తీసుకున్నా. అన్న నమస్తే, మీరు లైవ్లో ఉన్నారు. అద్దంకి దయాకర్ అన్నతో ఉన్నాం మేము. దయాకర్ అన్న ఏం చెప్తున్నారంటే మీరు ఎలాంటి కార్యక్రమాలు చేయొద్దు, దయాకర్ అన్నగా నేను చెప్తున్నా నాకు మంచి స్థానం రాబోతుందని చెప్తున్నాడు. మీరు నిన్న ఒక కార్యక్రమం అయితే తీసుకోవడం జరిగింది. ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ విగ్రహం ముందు ఒక నిరసన దీక్ష వందలాది వేలాది మందిని కూర్చుని చేసినటువంటి పరిస్థితి. ఇంకేదైనా కార్యక్రమాలు తీసుకోబోతున్నారా? ఇంకా నమ్మకం ఉందా కాంగ్రెస్ పార్టీ పైన? మాకు నమ్మకం అనేది పూర్తిసారి లేదు. ఎందుకంటే ఒకసారి కాదు 2 సార్లు కాదు, ఇది దాదాపు 2014 నుంచి 2024 వరకు కూడా ప్రతి సంవత్సరం ఇది జరుగుతుంది మాకు ప్రతిసారి కూడా. ఓకే. కాబట్టి నమ్మకం అనేది పూర్తిసారి లేదు. మాకు రిటర్న్ కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు స్పష్టంగా కానీ మన హామీ ఇవ్వాలితే మేము విరమించుకుంటాం తప్ప దయాకర్ అని చెప్పి కూడా వినే పరిస్థితుల్లో అభిమానులు లేరు. ఎందుకంటే చేజారిపోయింది. లాస్ట్ టైం టికెట్ అన్నప్పుడే అన్న ఒక వీడియో పెట్టి సౌమ్యంగా ఉండంటే కార్యకర్తలు సౌమ్యంగా ఉన్నారు. అవును. ఇప్పుడు సౌమ్యంగా ఉండే పరిస్థితులు ఎవరు కూడా లేరు. ఎందుకంటే మన ఆపే కూడా ఎవరు ఆగే పరిస్థితి. నిన్న టవర్ కూడా ఎక్కి మెదక్లో, అవును, ఆడ భద్రాద్రి జిల్లాలో కూడా చాలా మంది నిరసన వ్యక్తం అంటే రాష్ట్ర నలుగురు అన్ని బాటలలో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరిగినాయి. మిగతా 3 రాష్ట్రాల్లో కూడా అన్నకు మద్దతుగా జరిగినాయి కార్యక్రమాలు. అవును. అంటే ఇంత జనాలు ఉన్నటువంటి అభిమానాన్ని వాళ్ళెవరు కసిని ఏం అపహృతం తెలంగాణ ఉద్యమాలు తెలంగాణ ఉద్యమాలు ఆగంటే ఆగినప్పుడు ఇది కూడా అట్లాంటిదే. న్యాయం జరగాలన్న అంశము ప్రతి అంటే మీరు ఇట్లా చేయడం వలన గాంధీ భవన్కు పోయినా లేకపోతే ఎవరైనా నాయకులను విమర్శించినా అది నన్ను విమర్శించినట్టే అని మీ నాయకుడు చెప్తున్నటువంటి మాట వాస్తవం. మీకు కావట్లేదు. మాకు కూడా కొందరు పెద్దలు చేశారు. ఏమంటారు అంటే దయాకర్ మైనస్ అవుతాం చెప్పండి. మేము ఒకటే అంటున్నాం, ఇది మైనస్ ప్లస్ అని కుడికి తీసేది కాదు మాకు కావాల్సింది. ఇక్కడ అన్నకు ఎందుకు ఇవాళ వేరే స్టేట్మెంట్ వచ్చింది పేపర్లలో ప్రధాన అంటే వాళ్ళకి లేని అభ్యంతరాలు అద్దెకి దయాకర్ అనగానే ఎందుకు వస్తున్నాయి అభ్యంతరాలు మాకు స్పష్టంగా కావాలి. ఒకటి. రెండోది, ఈ అడ్డుకోవడానికి గల కారణాలు ఏదో స్పష్టంగా అధిష్టానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎందుకు ఇవ్వట్లేరు, ఎందుకు ఇస్తా అన్నారు, వీటి మీద స్పష్టత తెలపాలి. మీరు గతంలో కూడా అద్దంకి దయాకర్కు తుంగతుర్తి టికెట్ ఇవ్వాలని మానమహానాడుగా అప్పుడు ఉన్నటువంటి పిసిసి ఇప్పటి ముఖ్యమంత్రిని కూడా కలిసినటువంటి సందర్భం కూడా ఉంది. అప్పుడు టికెట్ రాలేదు. ఇప్పుడు ఎలాంటి కార్యాచరణ తీసుకోబోతున్నారు మీరు? అప్పుడు మేము రేవంత్ రెడ్డి గారు కలిసినప్పుడు వారే స్పష్టం, బాబు మీకంటే ఎక్కువ ఉద్యమకారు నేనే, దయాకర్ విషయంలో ఎవరైనా కొట్లాడే వ్యక్తులు ఎవరు ఉన్నట్టు ముందు వరుసలో నేనే ఉన్నా అని చెప్పి స్పష్టంగా మాకే చెప్పారు వారు. సరే అప్పుడు అది పిసిసి ప్రెసిడెంట్ ఉండొచ్చు, కానీ ఇప్పుడు
గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రానికి ఉన్నారు కదా. అవును. మేమేమంటారంటే ముఖ్యమంత్రి గారి మాట ఈ తెలంగాణలో చెల్లట్లేదా, లేదా ముఖ్యమంత్రి గారికి ఏమైనా ఆలోచనలు ఉన్నాయా, లేదా ముఖ్యమంత్రి గారు వేరే వాళ్ళ మాటలతో ప్రభావితం కాబడుతున్నాడా, మాకు ఏదో ఒక స్పష్టత ఇవ్వాలి కదా. ఇప్పుడు ఒకటిగా రెండు కదా, తెలంగాణ ఉద్యమాల్లో పనిచేసే వ్యక్తి, 9 రాష్ట్రాలలో ప్రధానంగా నిర్మాణం ఉన్నటువంటి సంస్థ ఉన్నటువంటి వ్యక్తి, అవును, సమాజంలో గౌరవం ఉన్న వ్యక్తి, కులానికి ఒక పరిమితమైన వ్యక్తి కాదు కదా, మాలమాడు కాదు కదా. ఎంఆర్పిఎస్ ఉద్యమాలలో కూడా ఆయన కలిసి పనిచేసినటువంటి సందర్భం అనేక ఉద్యమాలలో, బీసీ ఉద్యమాలు కావచ్చు, అందరితో కలిసి పనిచేసింది కదా. ఆయన ఒక కులానికి ఇట్లా పరిమితి చేస్తాం, ఈరోజు ఒక కులం అడగడం కాదు ఇది. తెలంగాణలో సగటు పౌరుడు సామాజిక తెలంగాణ కావాలి, ప్రజాస్వామిక తెలంగాణ కావాలని అనుకునే ప్రతి ఒక్కరు కూడా దయాకరణ దృష్టి పెట్టుకుని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే అట్లాంటి అన్నలాంటి వాళ్ళు ప్రభుత్వంలో భాగస్వామ్యం అయితే మాకు న్యాయం జరుగుతున్న ఒక నమ్మకం అన్ని వర్గాలకు ఉంది. ఆ నమ్మకాన్ని మమ్మీ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. దయచేసి అటువంటి చేయొద్దనే మా విజ్ఞప్తి. పార్టీ మీ నాయకుడిని కలిసారా ఈ అనౌన్స్మెంట్ తర్వాత? లేదు, కలవలేదు. ఎందుకంటే వారు మాకు స్పష్టంగా చెప్పి చేయొద్దని కార్యక్రమాలు మాకు చెప్తున్నారు. కానీ ఇప్పుడు మనం చెప్పినా కింది స్థాయిలో క్యాడర్ వినే పరిస్థితి లేదు. ఎందుకంటే నిన్న లైవ్ లో కూడా మీరు 2-3 మాట్లాడుతుంటే విన్నారు, ఎన్నిసార్లు ఆపుతున్నారు మమ్మల్ని ఇట్లా అని. అంటే అది మా చేయి జారిపోయిందండి. ఆ చేయి జారిపోకుండా చూడాల్సిన చేయి గుర్తులేదు. ఎస్, ఒకసారి మీ నాయకునితో కూడా మాట్లాడండి అవసరమైతే. అన్న ఒకసారి మాట్లాడండి. మరి వీళ్ళేమో ఖచ్చితంగా మేము చేస్తాము, మేము మా నాయకునికి ఏదో ఒక హామీ ఇవ్వాలని కోరుకుంటున్నారు మీ రాష్ట్ర అధ్యక్షుడు. ముఖ్యమంత్రి గారు వచ్చిన కలిసి వాళ్ళకు విజ్ఞప్తి చేయండి అంతవరకే. ఓకే, ఓకేనా? ఎస్ అన్న, ఇది పరిస్థితి. ఇప్పుడు మీరు లైవ్లోనే విన్నారు, మీరు పక్కన ఉన్నారని చెప్పినా కానీ మేమైతే ఆగమని చెప్తున్నారు మీ అభిమానులు. మరి ఇప్పుడు ఏమవుతుందంటే ఇదో పెద్ద సమస్య అవుతుంది నాకు ఇప్పుడు వీళ్ళని ఆపాలే. ఇప్పుడు జనాన్ని అంటే మీతో కలిపి ఆపుతా కానీ ఇప్పుడు మళ్ళీ వీళ్ళని ఆపాల్సి వస్తుంది. కానీ ఏం కాదు, పెద్ద ఏముంటుంది, నిరసన చెప్తారు, అది ఎక్స్ప్రెషన్ ఉంటుందేమో అంతవరకు. కానీ నిర్ణయాలు తీసుకోవడానికి డెఫినెట్గా మా శ్రమ మాత్రమే గీటు రాయిగా ఉంటుంది. సో నేను సంఘాన్ని ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా నేను అంటే నా వ్యక్తిగత వాటి కొరకు వినియోగించను. ఇప్పుడు సంఘంలో కూడా చాలామంది చాలా పార్టీల నుంచి ఉంటారు, వాళ్ళ విచారధారులతో వాళ్ళు ఉంటారు. సంఘానికి మద్దతు చెప్పమని కూడా నేను ఎప్పుడు పార్టీకి మద్దతు చెప్పమని, నా కొరకు మద్దతు చెప్పమని, నా కొరకు వ్యతిరేకించమని కూడా నేను సజెస్ట్ చేయాలి. అతి మంచితనం అనిపించట్లేదు అని ఒక సినిమాలో కూడా నటించినట్టున్నారు, బయటికి నటిస్తూ లోపల బాధపడుతున్నాడేమో దయాకర్ అటువంటి ఒక అది అనిపిస్తూ ఉంది. వాస్తవానికి చెప్పాలంటే నాలో ఉన్న సంతోషాన్ని ఎక్స్ప్రెస్ చేయలేక మీ మధ్య అనుమానంతో ఉంటున్నాను నేను. వై? బికాస్ ఇలాంటి ఆపర్చునిటీ అనేది ఏ రాజకీయ నాయకునికి తక్కువ సందర్భాల్లో వస్తుంది. మనం ఏంది అనేది నిరూపించుకునేటువంటి సందర్భం ఇది. స్పష్టంగా చెప్తే, ఎందుకంటే నువ్వు ఇది అన్నావు కాబట్టి, క్రైసిస్లో అంటే సమస్యల్లో మనిషి యొక్క గుణం తెలుస్తుంది. సంతోషంలో మనిషి గుణం తెలియదు. సమస్యల్లో ఉన్నప్పుడే నేను తెలుస్తున్న జనానికి ఇది కదా నేను కోరుకుంటున్నది. నేను పదవి కోసమే పార్టీలో లేను అని చెప్పి నన్ను నేను ప్రత్యక్ష ఉదాహరణ ఇచ్చుకోవడానికి ఇంతకంటే సదావకాశం ఇంకేమున్నది? వస్తే ఎమ్మెల్సీ వచ్చును కాక, వస్తే ఎమ్మెల్యే వచ్చేది కాక. కానీ దయాకర్కు 2 తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి వ్యక్తి అని తెలిసే పరిస్థితి ఎంతమంది నాయకులకు వస్తుంది? చాలా తక్కువ మంది, అరుదైన అవకాశం ఇది. బట్ నేను నా గుణం ఇదని చెప్పడానికి అని కూడా కాదు, నా వ్యవహారం ఇట్లా ఉంటుంది. ఐఎమ్ ఫర్ ది పార్టీ, నేను పార్టీ కొరకు ఇంత కష్టపడడానికి కూడా సిద్ధమవుతున్నా అని చెప్పడానికి. ఇప్పుడు నాలాగా ఎంతోమంది పాపం వాళ్ళు ఏమంటాం కార్యకర్తలు లేకపోతే నాయకులు ఉంటారు, వాళ్ళు కూడా ఇదే ఫీలింగ్లో ఉంటారు కదా. కానీ మీరు సంతోషంగా ఉండండి, పార్టీ అధికారంలోకి వచ్చింది, మీకోసం చేస్తుంది, చేసేటట్టుగా నేనే బ్రాండ్ అంబాసిడర్గా ఉంటా. ఏది మా వాళ్ళు మన తప్పకుండా వస్తే కష్టపడతా వెంకట్ వీళ్ళు మేము అనుకుంటుండే మొన్న, ప్రీతం, వెంకట్, శ్రీకాంత్, తర్వాత మన శివసేన రెడ్డి, వీళ్ళంతా డిపార్ట్మెంటల్ హెడ్స్. మన బెల్లయ్య నాయక్ గారు, మీరు అందరం ఒక దగ్గర కూర్చున్నాం మన మీటింగ్లో. బాధితుల సంఘ చైర్మన్గా నువ్వు ఉండు కన్వీనర్ కంటే. అంటే మనం సాక్రిఫైస్ చేసింది పార్టీ పవర్లోకి రావడానికి. ఇంత పెద్ద ప్రజలను ఒప్పించి పవర్లోకి తెచ్చుకోగలిగినాం. మన నాయకుడు మన వాళ్లకు అవకాశం ఇరా, దాంట్లో భాగంగానే కదా మహేష్ గారికి వచ్చింది, దాంట్లో భాగంగానే కదా వెంకట్కి వచ్చింది. మనం చివరి బంతిలో తిందాం మన పార్టీ. ఇప్పుడు అట్లా అనుకుంటే చాలామంది బయట పార్టీలు వచ్చిన వాళ్ళు మనం మంత్రులను చేసినాం, ఎమ్మెల్యేలు చేసినాం, తర్వాత రేపు కార్పొరేషన్లు చేస్తాం. వాళ్ళ త్యాగాల వల్ల కూడా నియోజకవర్గాల్లో గెలిపి వచ్చింది. కొంతమంది కొంతమంది రావడం వల్ల జిల్లాలు కదిలినాయి. సో ఆ ఇంపాక్ట్ వల్ల వాళ్ళకు ఇగో వీళ్ళు రావడం వల్ల ఇంత బెనిఫిట్ అయింది, వీళ్ళకి ఇది చేద్దాం.
మేము రావడం వల్ల పార్టీకి ఎంత మేలైందనే విషయం పార్టీకి తెలియక కాదు. మావాడే ఎక్కడికి పోడు, మేము చేయగలుగుతాం, ఏం చేసుకోవాలన్నా మాకు ఒక ఆలోచన ఉందనే ఆలోచన అధిష్టానానికి ఉంటుంది, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉంటుంది, మిగతా నాయకులకు కూడా ఉంటుంది. కాబట్టి నువ్వు కుట్రా బిట్రా అంటే నా మీద కుట్ర చేయడానికి ఎవరు నాయన మీరు అంతా చేసేది, చేసి ఏం చేస్తారు? నా మీద కుట్ర చేయడం వల్ల వచ్చేది ఏముంటుంది వాళ్ళకు? నేనేమి ఎవరికి పోటీ స్థాయి వ్యక్తినేం కాదు, సామాన్యునిగానే ఉన్నాం. ఇస్తే మీరు కొంత నన్ను అప్గ్రేడ్ చేసి చేయగలుగుతారు. నేమ్ మార్చే ముందు మీకు ఏమైనా కాల్ చేయడము, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి కానివ్వండి, లేకపోతే పిసిసి అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి నుంచి కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకుల నుంచి ఎవరి నుంచి ఫోన్స్ రావడము ఇట్లా జరుగుతుందని చెప్పడం ఏమైనా జరిగిందా, లేకపోతే డైరెక్ట్గా ఏకైకిన నేమ్ మార్చేసిరా? మున్షి గారు మాట్లాడిండ్రు నాతో, మాట్లాడి అదే చెప్పినా కదా, ఈ 4 MLCsలో నేను అకామిడేట్ చేస్తున్నాను, యు ఆర్ ఇన్ ద ఫస్ట్ ఇన్ ద లిస్ట్, ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ చేంజ్ ప్లీజ్ కోఆపరేట్ అస్ అని చెప్తే నేను సరే అమ్మా అని చెప్పాను. దానికి ఏం పెద్ద అంటే మీన్స్ అక్కడ ఓబీసీని తీసుకురావాల్సి వస్తుందేమో, అక్కడ రెండిట్లలో వాళ్ళు అంటే పేర్లు వద్దు కానీ అట్లా వచ్చినప్పుడు సోషల్ ఈక్వేషన్స్లో 2 SC అయితే ఏమో మళ్ళీ ఒక మన ఓబీసీకి చేయాలి కాబట్టి అని అన్నప్పుడు సరే. దట్టు మళ్ళీ మహేష్ గారు నాకు పోటీ, సో నాకు కొంత ఆయన మీద కొంత ఎక్కువ పాజిటివ్ కన్సర్న్ అంటే ఓబీసీ చాలా రోజుల నుంచి ఆయన పార్టీకి చేసినది నేను ప్రత్యక్షంగా చూస్తా. గుర్తింపు వచ్చే సందర్భంలో నేను నష్టం చేస్తాను ఆయనని అనుకుని నేను తగ్గడం కూడా కాదు, నాకు అవకాశం లేకుంటే కదా తగ్గుడు. ఇది కూడా మళ్ళీ సేమ్ సామేలన్న లెక్కనే వస్తుంది. అంటే నాకు నన్ను ఆపుతుండంటే కూడా ఇంకో ప్రత్యామ్నాయాన్ని నాకు ఇవ్వడానికి అనే ఉద్దేశం నాకుంది. కానీ మా వాళ్ళకి ఏముంది, ఆపడం వెనకాల నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఒక మంత్రి ఉన్నాడు అని మీ అనుచరులు అందరూ కూడా చెప్తున్నారు. మీరు దాన్ని నమ్ముతున్నారా, లేదు అంటే ఇంకా నాంచేటువంటి ప్రయత్నంలో ఉంటారా? ఆ మంత్రి అనేది ఎవరో చెప్తే పోయి నేను ఇప్పుడే పోయి కలుస్తా, ఎందుకేను? వెంకటరెడ్డి పేరే చెప్తున్నారు డైరెక్ట్గా. లేదు, ఇప్పుడు మీరు క్రాస్ చెక్ చేసుకోండి. వెంకటరెడ్డి గారిని వదిలేసేయండి, నన్ను వదిలేసేయండి, దీపాదాస్ మున్షి గారిని అడగండి. ఆమె అయితే ఇప్పుడు మీరు నేను కలవలేదు కదా. దీపాదాస్ మున్షి గారికి వెంకటరెడ్డి గారు ఏం చెప్పిండ్రో మీరు అడగండి. లీక్ చేయొచ్చు కదా. ఎందుకు నేను చెప్తే ఇప్పుడు వెంకటరెడ్డి గారిని ఏదో నేను ప్రసన్నం చేసుకోవడానికో వారి మీద వ్యతిరేకత కాకుండా చూడడానికో చేసిన ప్రయత్నం కదా. దీపాదాస్ మున్షి గారిని మీరు గాంధీ భవన్కి వచ్చినప్పుడు అడగండి, వెంకటరెడ్డి గారు దయాకర్ని పిలిచి ఏం చెప్పిండు అది నేను చెప్తా, మళ్ళీ మీరు క్రాస్ చెక్ చేసుకోరు. వీరేశం గారు నేను ఆ రోజు అందరం ఎల్లా హోటల్లో అందరం కూర్చున్నాం. వీరు మురళీధరన్ గారు అంటే దీపదాస్ మున్షి గారు, మురళీధరన్ గారు, మిగతా పెద్ద నాయకులు అందరూ కూర్చుంటారు. అందరినీ పరిచయం చేసిండు. నేను రేవంత్ రెడ్డి గారితో ఇటు మాట్లాడుతుంటూ ఉన్నా, దాకర్ ఇట్రా రా అని పిలిచి మున్షి గారిని కలువు, వీడు మా తమ్ముడు, మేమిద్దరం పంచాయతీ పెట్టుకున్నాము, సరే సీటు పోయింది, పోయినా కూడా పార్టీ కొరకు పనిచేసిండు, నువ్వు ఫస్ట్ ఈయన మా ఊరిని అకామిడేట్ చేయాలి, యూ మస్ట్ గుర్తుపెట్టుకుంటే వెంకటరెడ్డి గారు మీకు తెలుసు కదా ఆ సందర్భం వచ్చినప్పుడు చూద్దాం మీరు అని అంటే, లేదా మనోని త్యాగం వల్ల పార్టీ చాలా లాభం జరిగిందని చెప్పి దీపదాస్ మున్షి గారికి చెప్పింది. నేనే ఆశ్చర్యపోయినా. ఆ రోజు తుంగతుర్తి వేదిక మీదనే డైరెక్ట్గా దయాకర్కు మంచి పదవి ఇవ్వాలి అని చెప్పేసి అక్కడనే మాకు సమస్య పరిష్కారం అయింది అనేది నా ఉద్దేశం. ఇంకా అది కాకుండా వీడికి వచ్చినాక అసలు నేను వేరే మాట్లాడుతుంటే పిలిచి మరీ దీపదాస్ మున్షి గారికి చెప్పిండు. ఆ రోజు వారి ఇన్ఛార్జ్ కాదు, ఈరోజు వారి ఇన్ఛార్జ్. వారు కూడా నాకు కలవంగానే చెప్పింది ఏమని, మీరు అందరూ మీకు పాజిటివ్గా ఉన్నారు, మీరు సంయమనంతో ఉండగలరు, కాబట్టి మీకు మంచి అవకాశం వచ్చేది ఉంది, కాబట్టి మీరు సంయమనం ఇట్లనే 5 ఏళ్ళు కొనసాగించారు అనుకుందాం, మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి, ఏంది అప్పుడు చేద్దాం, పోటీ చేద్దాం. అప్పుడు 5 ఏళ్ళ పాటుగా ఇదే మాటలు ఇదే వ్యవస్థ, మీకు రావాల్సినటువంటి పదవులు పోయిన కొద్ది ఒక వీడియో లీక్ చేసి ఇట్లనే ఉంటారా అని నాని అంటే నీకు మూమెంట్ నుంచి నేను తెలుసు కదా, అప్పుడు నువ్వు ఇంకా చిన్ను కానీ ఏ పదవి ఆశించి తెలంగాణ ఉద్యమంలో అంత ఉవ్వెత్తున ఎగిసి ఎవరు కేసీఆర్ గారు, కోదండరాము గారు కూడా స్తబ్దంగా ఉన్న రోజుల్లో నేను ఉద్యమం చేసింది తెలుసు. రాష్ట్రపతి విషయంలో ఇప్పుడు ఇదే సుధాకర్, ఈ సంఘం, ప్రణబ్ ముఖర్జీది మీకు నోట్లో ఉంది. ఏ దాన్ని ఉద్దేశించి ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారి నుంచి, జాన్ రెడ్డి గారి నుంచి మొదలు పెడితే కింది స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీసినాం. సహకరించే పొన్నం ప్రభాకర్, మన మధుయాష్కి, మన వివేకన్న లాంటి వాళ్ళను వీళ్ళందరినేమో పొగుడుకుంటూ ఎవరు వ్యతిరేకంగా ఉన్నారో లగడపాటి రాజగోపాల్ నుంచి మొదలు పెడితే ఎట్లా చేసినామో తెలుసు.
అటు తర్వాత నాకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చింది, నాలాగా 118 మందికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చింది. కొంతమంది ఎమ్మెల్యేలు అయినరు, కొంతమంది నాయకులు అయినరు. వాళ్ళు కూడా ఎవరు చేయలేనంత పని నేనెందుకు ఓడిపోయినా కాంగ్రెస్ పార్టీ కొరకు చేసిన. చాలామందికి ఏం తెలుసు అంటే దయాకరణ రోజు మీడియాలో ఉంటాడు, టీవీలలో మాట్లాడతాడు, టీవీ నాయకుడే అనుకుంటారు. మేము చేసింది ఏందో మాకు తెలుసు. ఏ నాయకులు మా పార్టీకి రావాలనో, ఏ నాయకులు మాతో ఉండాలనో బ్యాక్గ్రౌండ్ నేనేమి అధికార ప్రతినిధిని కాను. నేను ఐఎమ్ ది లీడర్. నేనేమి యుద్ధంలో యోధుని తప్పితే ఓన్లీ స్పోక్స్ పర్సన్ని కాదు. పార్టీ స్పోక్స్ పర్సన్ అవకాశం ఇచ్చింది, మాట్లాడగలడు కూడా అని. ఆ నేపథ్యం బ్యాక్గ్రౌండ్ ఏం చేసినామని, చరిత్రలో ఏం జరిగిందనేది భవిష్యత్తులో చెప్పే అవకాశం రావచ్చు. కానీ ఏమి ఉన్నదని నేను 2014 నుంచి 18 వరకు కొట్లాడినా. మళ్ళీ నేనేం అప్లై చేయలే 18కి. ఇప్పుడు లెక్క అప్లికేషన్ లేదు. నేను నా మానాన నేను పనిలో పడ్డా. దయాకర్ అవసరం అనుకున్నారు, దయాకర్ని పిలిపించిండ్రు. అప్పుడు ఉత్తమ్ గారు పిసిసి ప్రెసిడెంట్. అప్పుడు మళ్ళీ పిలిపించిన తర్వాత రాహుల్ గాంధీ గారు ఇంటర్వ్యూ చేసి నువ్వు ఎమ్మెల్యేకే పో అని చెప్పిండు. నేను ఓడిపోయినా నేనేం ఆగలేదు కదా. నేను ముద్దాయిని నా నియోజకవర్గంలో. ఎందుకు నేను అక్కడికి పోలేకపోయిన కారణాలు వేరు. దాన్ని సమాధానపూర్వకంగా చెప్పలేను. కానీ ఐఎమ్ ఆల్వేస్ ఫర్ ది పార్టీతో ఉన్న. మొన్న కూడా టికెట్ ఇవ్వకపోతే నేనేం పెద్దగా ఫీల్ కాలే. నేను నిజంగా నేనేమనుకున్నానంటే ఓహో వీళ్ళ సర్వేలలో ఇవన్నీ చూస్తే నేను గెలవనని అనుకున్నారేమో, నన్ను కాపాడే పనిలో వీళ్ళున్నారు, నేనెందుకు నెగిటివ్ అని చెప్పేసి ఇమీడియట్గా ఈక్వేషన్స్ గురించి చెప్పిన. ఆ వీడియో అట్లొచ్చింది. ఇప్పటి ఈక్వేషన్స్లో ఈ వీడియో ఇట్లొచ్చింది. ఏ వీడియో ఎట్లున్నా నేను ఎప్పుడు మిమ్మల్ని వీడియోలో ఉంటూనే ఉన్నా కదా. పార్టీని ప్రొటెక్ట్ 5 years తర్వాత కూడా నేను ఎందుకన్నా అంటే యుద్ధంలో ఎప్పుడు వీరుడెప్పుడు యుద్ధంలో ఉండాలి. నేను ఎప్పుడు ప్రజల్లోనే ఉండాలి. ప్రజల్లో ఉంటాయి ఇక నెక్స్ట్ ఏ ప్రజల్లో అధికారం వచ్చిన తర్వాత ఏ ప్రజలైతే ఏ ఆకాంక్షలు, తెలంగాణకు వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజల ఆకాంక్షల కొరకు కేసీఆర్తో ఎట్లా కొట్లాడినామో నా ప్రభుత్వంతో ఆ ప్రజల యొక్క కోరికలు నెరవేర్చడానికి నా ప్రభుత్వంతో నేను కొట్లాడుకుంటా. అది కూడా ఒక పాజిటివ్ ఒక మేనర్లో ఎట్లా ఇగో వీళ్ళ సమస్యలు ఇట్లున్నాయి, ఏది నాకేది రాకపోతే నేనే పార్ట్ అయింది అనుకోను. ఒకవేళ మంత్రిని చేసిరనుకో క్యాబినెట్లో ఉండి అడుగుతాం, ఎమ్మెల్సీ అట్లా చేసిందనుకో శాసన మండలిలో ఉండి అడుగుతాం, లేదు ఎంపీ ఎట్లా చేసిందనుకో ఆ స్థాయిలో అడుగుతాం. ఏడనైనా ప్రశ్నే కదా, ఏడనైనా నేను ప్రజల కోసం ఉండడమే కదా. కాబట్టి 5 సంవత్సరాల వరకు ఆగుతామంటే ఏం చేస్తావు? ఇవ్వకపోతే 5 సంవత్సరాల వరకు ఆగి అయినా భవిష్యత్ చేయాల్సిందే, గెలిపియకపోతే ఆగలేదా? ఇదంతా బాగానే ఉంది. అభిమానులంతా ఇక్కడ కనబడతా ఉన్నారు, చాలామంది మీ దగ్గరికి నాయకులు అభిమానులు అందరూ వస్తూ ఉన్నారు. మరి ఇంట్లో వాళ్ళకి కూడా ఒకటి ఉంటుంది, అభిమానులు అంటే కంట్రోల్ చేయడానికి వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. మరి ఇంట్లో వాళ్ళకి ఏంది ఏమున్నది? ఇంట్లో వాళ్ళకి వాళ్ళే నన్ను పోషించేటోళ్ళు, ఇంకా నేను వాళ్ళకి ఏమున్నది? ఇప్పుడు వాళ్ళు ఇంత పెడితే తిరిగేటోనే కదా నేను కూడా. ఇంకా అంతా కాకపోతే మా అమ్మయ్య సంపాదించింది ఇంటికాడ ఉన్నది మంచిగా, దాన్ని కూడా అమ్ముకొని కూడా ప్రజల కోసమే చేస్తాం. అంటే ఏదో ఒకటి అవుతాము అనుకున్నటువంటి పరిస్థితి నుంచి ఇది పోస్ట్ పోన్ అయితే వస్తూ ఉంటే ఒక రకమైనటువంటి నైరాశ్యం అయితే ఖచ్చితంగా మనిషి అన్నోళ్ళకి వస్తుంది. నైరాశ్యము నా జీవితంలో ఉండదు. ఎండ్ ఆఫ్ ది డే కూడా నైరాశ్యం ఉండదు. ఇప్పుడు నేను పుట్టినరోజు మా తాత చెప్తుండే 25 ఎకరాలు నీ కొరకే సంపాదించిండ్రా అని. మా డాడీ దాన్ని 15 ఎకరాలు చేసిన, మేము దాన్ని 7 ఎకరాలు చేసుకున్నాం. 7 ఎకరాలకు ఒక 5-6 కోట్లు వస్తాయేమో. ఎంత పెద్ద అమౌంట్ అది బతకడానికి. హాయిగా పోయి ఆడ ఏమో పొలాలలో శిల్కలు వేసుకొని ఇదే టీవీలో ఆడ ఉంటాయి, జూములు కూడా ఉంటాయి కదా. ఒకవేళ నేను దేనికి అవసరమే లేకపోతే హాయిగా ఆడ కూర్చొని ఒక గుడి చేసుకొని మంచిగా ఈమెను కూడా రిజైన్ చేయించేసి హాయిగా అక్కడ ప్రశాంతమైన జీవితం ఒక జీవితానికి సరిపోని ఏమంటాము ఒక పేరు వచ్చింది. ఇది ఈ పేరు వల్లనే వ్యతిరేకత వస్తుందో తెలియదు నాకు. అంటే ఏదో నరదృష్టి అది ఇది అంటారుగా, అట్లా ఏం కాదు, మంచిగా జరుగుతుంది. నాకు మంచి భవిష్యత్తును పార్టీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. అంటే రేవంత్ రెడ్డి ఈ 2-3 రోజులలో రాబోతున్నారు. సీఎం ఇప్పుడు వేరే ఫారెన్ పర్యటనలో ఉన్నారు, ఇక్కడికి రాబోతున్నారు. వచ్చిన తర్వాత ఏమన్నా కలవడము, కలిసి ఉన్నటువంటి సిచ్యువేషన్స్ చెప్పడము, ఇక్కడ ఈ అభిమానులను అడ్డుకోవాలంటే ఏదో ఒక అనౌన్స్మెంట్ కావాలని ఇప్పుడు మీ రాష్ట్ర అధ్యక్షుడు అట్లాంటి వాళ్ళు చాలా చెప్తా ఉన్నారు. ఆ అనౌన్స్మెంట్ కోసం కూడా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. పదవి కొరకు కలవను కానీ ముఖ్యమంత్రి గారిని కలిసుడైతే ఉంటుంది. వారు పిలుస్తారు, లేదంటే నేను కూడా కలుస్తా. దానికి ఏం బేసిజాలు లేవు. పోయి కలవడం జరిగింది, ఇట్లా జరిగిందనే విషయం నేను చెప్తా, వారు ఏం జరిగిన విషయాలు చెప్తారు, అంతవరకే. మేము కలిసి చర్చించుకునేది ఎప్పుడు ఏమీ ఉండదు. వారు పిసిసి ప్రెసిడెంట్గా ఉండని,
అంతకుముందు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండని నేను రేవంత్ రెడ్డి గారు చర్చలు చేసేది ఎప్పుడు మీరు చూడరు. జస్ట్ కలవడం, విష్ చేయడం, ఏమైనా ఉంటే చెప్పడం వరకే ఉంటుంది. చెప్తే వింటాం. నేనేమైనా చెప్పాల్సింది ఉంటే నేను చెప్పేది కూడా ఏం లేదు. నేనేం కావాలనో వారికి, నాకంటే ఎక్కువ వారికి నా సర్వీసెస్ ఏ టైంలో ఎట్లా అవసరమో వారికి తెలిసి ఉంటుంది. కాబట్టి నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి ఇంకా దాంట్లో పెద్ద కలిసి ఇదంతా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ జరుగుతున్న పరిణామాలు కొంత ప్రజలకు బదలాయింపు అవుతున్నది. ఈ క్రమంలోనే నేను దీన్ని సమాధానపూర్వకంగా చేయాల్సిన అవసరం ఉంది ఎట్లా అనేది. ఇప్పుడు ఏంది, ఎంపీ ఎలక్షన్స్ కూడా మీకు ఫిబ్రవరి మార్చిలో వస్తాయి, ఎమ్మెల్సీ కూడా 1-2 మంత్స్లో వస్తాయి. కాబట్టి వీటిని మీ ద్వారా ఎందుకు చెప్తున్నా అంటే ఇంకా ఉన్నాయని చెప్పడం. నేను ఒకవేళ మనకి ఏ అవకాశం రాకపోతే ఎట్లా అని నేను మాట్లాడుకున్నది చెప్పిన. ఇప్పుడు మా ఆవిడ నేను మాట్లాడుకున్నది ఎందుకంటే పదవి కోసం మనం గనక వెంపర్లాడినట్టుగా లేకపోతే ఆశపడ్డట్టుగానే మాత్రం ఉంటే జరిగే నష్టం అపారంగా ఉంటుంది. నా మిషన్ డిఫరెంట్ ఉంటుంది. ఇఫ్ దేర్ ఈజ్ కాంగ్రెస్ పార్టీ అనేది అవకాశాలు సృష్టించలేనిది కదా, అవకాశం ఇవ్వలేనిది కానీ. కానీ నాకు అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇస్తలేదనే చర్చ వస్తే కాంగ్రెస్ పార్టీకి నష్టమవుతుంది. అది నాకు లాభం కాదని చెప్పే కోణం చెబుతూనే ఒకవేళ వారితో మాట్లాడినాక కానీ మిగతా పెద్దలతో మాట్లాడినాక కానీ ఎట్టి పరిస్థితుల్లో నాకు ఇవ్వలేని స్థితి ఉన్న ఒక పాజిటివ్ రిట్రీట్ అంటే వెనకకొచ్చుడు కాదు, పార్టీ నుంచి బయటకు వచ్చుడు కాదు, ఇంకో ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకోవడం నేను చేయాల్సిన పని ఉన్నది. ఎందుకంటే భాజపా వస్తుంది రేపు. భాజపా ఇక్కడ పార్టీని ఓడగొట్టడానికి ఒక ప్రయత్నం చేస్తుంది ఎంపీలు. రేపు దేశంలో కనుక భాజపా ప్రభుత్వం వస్తే ఈ దేశంలో 2 ప్రమాదాలు ఉన్నాయి. ఒకటి ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది, 2 భారత రాజ్యాంగం ప్రమాదంలో పడుతుంది. ఎందుకు ఈ మాట అంటున్నంటే వాళ్ళు ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ కొరకు బీజేపీ తాపత్రయపడుతున్నది. రాజదండాన్ని తెచ్చి కొత్త పార్లమెంట్లో పెట్టింది. ఈ క్రమంలో ఆ అంశాలన్నీ అవపోసన బట్టి యుద్ధం చేస్తున్న వీరుడు నాకు రాహుల్ గాంధీ. జోడో యాత్ర కానీ న్యాయయాత్ర కానీ. అలాంటప్పుడు మాలాంటి యువకులము రాష్ట్రంలో ఉన్న దేశంలో ఉన్న తనకు సాత్గా ఉండాల్సిన రోజులు వచ్చినాయి. 100th year ఆఫ్ ఆర్ఎస్ఎస్ కంప్లీషన్, దాని మిషన్ ఒకటి ఉన్నది, కాంగ్రెస్ ముక్త భారత్ అని ఊరికాన్లే. కాంగ్రెసే బతకాలి అని కోరుకునే దాని విషయంలో కాంగ్రెస్తోనే కట్టుబడి ఉంటా అని చెప్పడానికి ఇదొక కారణం కూడా. భాజపా రాజనీతిలో మార్పు రాబోతున్నది. భారత రాజ్యాంగ రాజనీతి ఉండదు. వాళ్ళు చేయబోతున్నదంతా కూడా మనువాద నీతి. అప్పుడు కులాలు, మతాలు, ప్రాంతాలుగా విడగొట్టి వాళ్ళ అధికారం కొరకు చరిత్రలో రాజులు ఎట్లా చేసినారో అట్నే చేయబోతున్నారు. ఏ రాజరికాన్ని కూల్చి అంబేద్కర్ ప్రజాస్వామ్యాన్ని తెచ్చి ఈ పరిస్థితిని ఈ దేశంలో సమానత్వం కొరకు తెచ్చిండ్రో ఆ పరిస్థితుల్లో నేను ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. నేను ఉండాలని కూడా కోరుకుంటున్నా. ఇక్కడ మీరు ఎమ్మెల్సీ చేయని, ఎంపీ చేయని, మీరు ఏదన్నా చేయని, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడంలో అద్దంకి దయాకర్ కీలక పాత్ర పోషించబోతున్నాడు అని చెప్తున్నారు. అంతేనా? అందుకోసమే నటించినా కూడా కదా నువ్వు చూసింది కూడా. అంటే ప్రజల కోసం నటనను కూడా వదలలేదు అంటున్నా. రాని నటనను నేర్చుకొని ఆ ఫార్మేట్ని కూడా కంప్లీట్ చేసిన. అది 26th జనవరి ఫిబ్రవరిలో ఎప్పుడో రిలీజ్ అవుతుంది. అంటే ఏంది, జనం కోసం దేని కొరకు కూడా తగ్గట్లేదు నేను అంటున్నా. అలాంటప్పుడు పదవి కొరకు నేనెందుకు తగ్గాలి? ఇదంతా తెలియదు చాలామంది ఈ జనరేషన్ పిల్లలు. అద్దంకి దయాకర్ అంకుల్ చాలా మంచిగా మాట్లాడతాడు, టీవీలో మాట్లాడతాడు, పోయేటప్పుడు కార్లో మాట్లాడుతూనే ఉంటాడు, స్టూడియోలో మాట్లాడుతూ. ఇప్పుడు ఒక ఆయన పెద్ద ఆయన ఫోన్ చేసిండు, టీవీలనే అయితే లేవు కదా అని. అంటే ఏంది, వాళ్ళు అనుకుంటే ఎప్పుడు నన్ను టీవీలనే చూస్తారు కాబట్టి టీవీ నాయకుడిని అనుకుంటున్నాను. కానీ నా మిషన్లో భవిష్యత్తులో చాలా పెద్ద ఆశయాలతో ముందుకు పోయింది. నేను దాంట్లో చాలాసార్లు చెప్పిన కదా, పూలే అంబేద్కర్ ఆశయ సాధన అనేది భారత రాజ్యాంగ లక్ష్యం. భారత రాజ్యాంగాన్ని కాపాడుతున్నది గాంధీ ఫ్యామిలీ. గాంధీ ఫ్యామిలీ ఎవరితో కాపాడుతున్నారు? కాంగ్రెస్ పార్టీతో. వాళ్ళ త్యాగాల పునాది ఎంత పెద్దది, దాని కింద మనది ఎంతది. ఇదే నాకు చివరిగా దయాకర్ అన్న, ఇంకొక వీడియో రిలీజ్ చేసేటువంటి పరిస్థితి వస్తుందా? లేదు అంటే అనౌన్స్మెంట్ అయిపోయి మీ చేతికి పదవీ స్వీకరణ వచ్చేటువంటి అవకాశం ఉంటుందా? మీకు ఎట్లా అనిపిస్తుంది? నాని మొట్టమొదటిసారి కూడా దయాకర్కి వస్తుంది అనకపోతే వీడియో రిలీజ్ లేకపోతుండే.
ఏది ఎమ్మెల్యే అప్పుడు అయిపోయింది, డిక్లరేషన్ ఉంది, ఫస్ట్ నేము దయాకరే 96 తుంగతుర్తి అని అంటే నేను వస్తుంది కదా అని వెయిట్ చేస్తూ ఉన్నా. ఒక్కసారి రాకపోయేసరికి ఫోన్లు మోగుతున్నాయి కదా, ఇక పెద్ద ఎత్తున చాలా ఏమంటారు బ్లాక్మెయిల్ ఫోన్స్ అవి. నేను కిరోసిన్ పోసుకుంటా, నేను ఇదే టవర్ ఏందో నాకు ఆ టవర్లు ఎక్కుడు కిరోసిన్ పోసుకునే ఫ్యాన్ సిట్ పెరగడం ఇది సమస్య అయింది. ఇమ్మీడియట్గా 10 minutesలో అది ఏరోప్లేన్ మోడ్లో పెట్టేసి ఇక్కడే ఈయన్ని వీడియో రిలీజ్ ఎంబెంట్ చేసి మీడియాకి పెట్టిన ఫస్ట్. ఎందుకంటే మీతో లక్షల మందికి పోతుంది, నేను ఫోన్లో చెప్పలేను. ఆ పరిస్థితి అంత 11th hour 119 సీట్ నాది. అదేదో ముందు ఫస్ట్ లిస్ట్లో పెట్టేస్తే వీడియోలో అవసరం ఏముంటుంది. దయాకర్కు టికెట్ ఇవ్వలేదు. నేను పోతుంటే సామేల్ గారితో కలిసి మేము ఇంకా ఒక 40 రోజులు టైం ఉంటుండే కలిసి చేసుకుంటుంటే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి కూడా నేను ఏ విధంగా నా నియోజకవర్గాలు నేను ప్రచారం చేయడానికి ఇస్తారో లిస్ట్ తీసుకొని పోతుంటే. సెకండ్ టైం ఇప్పుడు నేను అడిగింది కాదు కదా, ఇది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీకి ఏమైనా అప్లికేషన్ ఉందా? అదన్న అప్లికేషన్ ఉంది కానీ ఇస్తున్నారు. నాతో ఫోన్ వచ్చింది, ఇదంతా మీడియా నా మీద మీడియా కాన్సన్ట్రేషన్ కొంచెం ఎక్కువ ఉంటుంది. అలాంటి మీకు ఎమ్మెల్సీకి మీరు నామినేషన్ పత్రాలు రెడీ చేసుకోండి ఫోన్ చేయలేదా? ఫోన్ చేసిండ్రు కదా, అందుకనే నేనేం అప్లై చేసుకోలేదు కదా, ఇస్తా అన్నారు కదా వాళ్ళే. దానివల్ల ఏమైంది, హైప్ క్రియేట్ అయింది. దయాకర్కు వెంకట్కి వస్తుంది, లేకపోతే దయాకర్కి మహేష్కి వస్తుంది అనేసరికి ఒకటేసారి నాకు రాకపోయేసరికి మళ్ళీ సేమ్ ప్రమాదం. అయ్యో మళ్ళీ వీడియో తీయాల్సి వచ్చే. అది మనం బండ్ల గణేష్ వాళ్ళ ఇంట్లో టీ తాగితానికి పోతే అన్న ఇటు రాండి అన్న ఇటు ఏదో కొంచెం నెగిటివ్ న్యూస్ వస్తున్నాయంటే వస్తే ఏం కదా మేమిద్దరం డిస్కస్ చేసుకుంటున్న క్రమంలో వచ్చింది. తీస్తూనే ఉన్నా, ఆపు తీయకు అన్నాడు. తొందరగా తీసి పెడదామంటే సరే అన్న పెట్టేయండి అని చెప్పి. అంటే నేను వీడియోలు చేయాల్సిన పరిస్థితి నా వల్ల రావట్లే. సమ్ ఇష్యూస్ పెనిట్రేట్ కావడం, సీరియస్ కావడం, దీనివల్ల జరుగుతున్న చర్చలు. రేపు వీడియో పెట్టాల్సిన అవసరం రాదు, చేయాల్సింది వాళ్ళే చేస్తారు. అప్పుడు సప్పట్లతో వాళ్ళ వీడియోలే వస్తాయి, ఎవరు మన ప్రజలే వస్తాయి. కాబట్టి నేనేమంటున్నా అంటే రాదు అనే శంక అవసరం లేదు. పార్టీ కొరకు ఇంకెంత కమిటెడ్గా పనిచేయాలనో నేను ఇంతకుముందే ఇప్పుడు దీని కన్క్లూజన్ కంటే ముందు చెప్పిన. ఆ మిషన్లో యువకులంతా, మేధావులంతా, మహిళలంతా రేపు కాంగ్రెస్ యజ్ఞంలో చేదోడు వాదోడుగా ఉండడానికి రేపు ఎంపీ ఎలక్షన్స్లో మాకు ఎక్కువ సహకరించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇక్కడ 12-13 సీట్లు వస్తే మా ముఖ్యమంత్రి గారికి దన్నుగా ఉంటుంది, మా క్యాబినెట్ కూడా సగర్వంగా చెప్పుకుంటుంది. మేము ఇవాళ ఇగో పార్టీ ఇట్లా గెలిపించినందుకు మీకు ఒక 12-13 సీట్లు ఇచ్చినామమ్మా అని సోనియా గాంధీ గారికి చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది, ఖర్గే గారికి కూడా దన్నుగా ఉంటుంది. రేపు దేశంలో మేమే అధికారంలోకి వస్తే ప్రజలకే కష్టాలు ఉండవు. ఇక రాకపోతే కొట్లాడటానికన్నా యుద్ధ వీరులను తయారు చేసుకోవాలి కదా. ఓ 13 మంది యోధులను ఇవ్వండి అని చెప్పడానికి మేము చేయాలి. రేపు నాకు నిజంగా ఎంపీ ఇచ్చింది అనుకో, నేను కొట్లాడాలి. నాకు ఎంపీ ఇవ్వలేదనుకోండి, మళ్ళీ నేను ఈ వీటికి ప్రచారం కొరకు పోవాల్సిందే. చాలామంది డిమాండ్ ఉన్నది ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో. డెఫినెట్గా నేను అడ్డా మీద కూలీ ఎట్లుంటాడో కాంగ్రెస్ కొరకు దయాకర్ అట్లుంటాడు. ఇది నేను చెప్పబోయేది. సో ఈ కూలికి రేట్ ఉండదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఉంటుంది. ఇది ప్రజల కోసం, సమాజం కోసం. కాబట్టి రేపు నాకు వచ్చింది అనుకోండి, అరే ఇంత చేస్తే మనోనికి ఇచ్చిండ్రా, ఫలానిది ఇచ్చిండ్రా అంటే దానితోని కూడా మీరు ఊహించిన దానికంటే ఎక్కువ చేసే శక్తిని నేను కూడగట్టుకోగలను మాత్రం చెప్పగలను. థ్యాంక్ యూ అన్న. ఇది అద్దంకి దయాకర్ అభిమానులకు చెప్తున్నటువంటి మాటలు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా సముచితమైనటువంటి స్థానం కల్పిస్తుందని, ఇట్లా పోస్ట్పోన్ అవుతుందంటే ఖచ్చితంగా ఏదో ఒక పెద్ద పదవినో లేకపోతే ఏదో ఒక పెద్ద బాధ్యతనో కట్టబెట్టబోతున్నారనేటువంటి ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరొక వీడియో రిలీజ్ చేసేటువంటి పరిస్థితి అయితే ఉండదు, ఖచ్చితంగా ఏదో ఒక ఆప్షన్ తీసుకోబోతున్నారు అనేటువంటి ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్.